మాజీ మంత్రి కేటీఆర్, మాజీ సీఎం కేటీఆర్, మాజీ సీఎం కేటీఆర్ 50 కోట్లు రాలే సీఎం కేసీఆర్ మోసపూరిత చర్యలను కొత్త ప్రభుత్వం తక్షణమే 50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు, విచారణ, కొత్త ప్రభుత్వం భోగల్ జీవో పైన విచారణ, కొత్త ప్రభుత్వం భోగల్ జీవో పైన విచారణ, గారణి జీవోపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ, సిపిఐ మాజీ మంత్రి కేటీఆర్, మాజీ సీఎం కేటీఆర్, మాజీ సీఎం కేటీఆర్ 50 కోట్లు రాలే 50 కోట్లు రాలే 50 కోట్లు రాలే నకిలీ జీవోలు ఇచ్చిన కేసీఆర్ కేటీఆర్, టోకరా జీవోలు ఇచ్చిన కేసీఆర్ కేటీఆర్, నకిలీ జీవోలు ఇచ్చిన కేసీఆర్ కేటీఆర్, బోగస్ జీవోలు ఇచ్చిన కేసీఆర్ కేటీఆర్, నకిలీ జీవోలు ఇచ్చిన కేసీఆర్ కేటీఆర్, నకిలీ జీవోలు ఇచ్చిన కేసీఆర్ కేటీఆర్, బోగస్ జీవోల కేటీఆర్ కేసీఆర్, బోగస్ జీవోల కేసీఆర్ కేసీఆర్ ఎన్నికలకు ముందు 2023 సంవత్సరంలో జనవరి మాసంలో కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన సందర్భంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం, అందుకోసమని 50 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం, అది స్టేడియం నిర్మించుకోవచ్చని, కళాక్షేత్రం నిర్మించుకోవచ్చని, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, అనేక రకాల సమస్యలు పరిష్కారం అయితే ఒకేసారి 50 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి జీవో నెంబర్ 34 ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవంగా జీవో మాత్రం ఇచ్చారు, నిధులు మరచారనేటువంటి చందంగా ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం ₹1 కూడా నిధులు మంజూరు చేయలేదు. అందువల్ల మహబాద్ అభివృద్ధి తీవ్రంగా కుంటుపడిపోయింది. మోసపూరిత వాగ్దానాలు కేసీఆర్ చేసిండు, కేటీఆర్ చేసిండు. కేటీఆర్ గారు కూడా 2018లో మరి 2 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి 2 కోట్లు ఇచ్చారు. అవి కూడా నిధులు ఇచ్చారు, శాంక్షన్ అయినాయని చెప్పారు, కానీ ₹1 కూడా రాలేదు. ఈ విధంగా మొత్తం మహబాద్ జిల్లా కేంద్రాన్ని, మహబాద్లో 171 కోట్లు మహబాద్ జిల్లా కేంద్రంలో ప్రధానంగా మున్సిపల్ అభివృద్ధి కుంటుపడడానికి కారణం కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆనాటి ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా మాట్లాడలేదు. నిన్న మొన్న కొంతమంది ప్రజాప్రతినిధులు హైదరాబాద్ వెళ్ళి నిధులు మంజూరు చేయాలని అడుగుతున్నారు. మీ ప్రభుత్వం హయాంలో మీ చేతిలోనే బర్రె ఉంది, మీ చేతిలోనే కర్ర ఉంది, మరి అప్పుడెందుకు పాలు విండలేదని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీకు చేత కాలేదు, కానీ ఇవాళ ప్రతిపక్ష పాత్ర మీకు ఉందని చెప్పి ఆలోచిస్తాను. కానీ ప్రతిపక్షం కూడా కాదు, ఎందుకంటే 10 ఏళ్ల విధ్వంసం మహబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ముఖ్యంగా మహబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన మీ రోజుల్లోనే అదేవిధంగా పేదలు వేసుకున్న గుడిసెలు కూల్చివేశారు, ఇళ్ళు కూల్చివేశారు, ఇంటి నెంబర్లు ఇవ్వలేదు. ఏ రకంగా చూసినా మహబాద్ అభివృద్ధిలో పట్ల మీ పాత్ర లేదు. తిరోగమనం తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో 50 కోట్ల రూపాయలు మీరు ఇవ్వలేదు. అందుకనే మీరు ఇవ్వనటువంటి వాళ్ళకు అర్హత లేదనే పద్ధతుల్లో ఇవాళ మీరు ఇచ్చినటువంటి మోసాన్ని ప్రజలకు తెలియజెప్తూనే రెండో వైపున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయింది, 11 నెలలు కావస్తూ ఉంది. మీరు ఇప్పటికైనా మున్సిపల్ అభివృద్ధి కోసం పూనుకొని మీరైనా సరే ఇక్కడ అభివృద్ధి నిధులు ఇవ్వాలని చెప్పి మహబాద్ అభివృద్ధి కుంటుపడిపోయింది గత ప్రభుత్వం వల్ల. మీరైనా కూడా దీన్ని పట్టించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి ఇక్కడ ప్రజాప్రతినిధులకు డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా ఆ పద్ధతుల్లో పోకుండా ఆలోచన చేయాలని కోరుకుంటూ ఈ నిరంకుశమైనటువంటి పాలనలో వచ్చినటువంటి మోసపూరిత జీవోలను ఇవాళ శిరాభిషేకం చేశాం.
మీరు పాలాభిషేకం చేసుకున్నారు. ఏ పని చేసినా చేయకపోయినా పాలాభిషేకం చేసుకున్నారు. ఇక్కడ పైలాన్ కట్టిన 50 కోట్లు అని చెప్పి ఆ పైలాన్ కూడా ఇవాళ ఉత్సవ విగ్రహంగా ఉంది కాబట్టి దానికి నల్లగుడ్డతోటి నిరసన వ్యక్తం చేస్తూనే మీ జీవోలపైన శిరాభిషేకం చేశాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలపైన విచారణ జరపాలి. ఆ 50 కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.